అందరికీ నమస్కారం అండి. మనుషులం అనేవాళ్ళము అందరము ఒకే తీరుగుంటాము. 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తలకాయ, ఒక ఉదరము, మోకానికి ఎదురుగా కళ్ళు, ముక్కులు, నోరు, చెవులు, తలపై వెంట్రుకలు. ఈ విధంగా అందరం ఒకే తిరుగున్నా అందరికీ ఒకే అనుభవం అనేది ఏ మాత్రము ఉండబోదు. ఉదాహరణకు ఒక అతను పక్కన ఉన్న ఒక పల్లెటూరుకో పట్టణానికో సుమారు ఒక 5-10 కిలోమీటర్లు ఉంటుంది. ఆడికి వెళ్ళడం కోసం ఎంత అనుభవం కావాలో తెలుసా అంటాడు. అది ఎలా అంటే, ఉదయాన్నే లేవాలి, మొహం కడుక్కోవాలి, అన్నం తినాలి, చెప్పులు వేసుకోవాలి, నడవాలి, లేకపోతే సైకిల్ వేసుకోవాలి, ఇంకా దారెమ్మటి వెళ్ళాలి. డొంక ఉంటుంది, వంకలు ఉంటాయి, వంపులు ఉంటాయి, వాగులు ఉంటాయి, వరలు ఉంటాయి. అలా ఊరు బయటకి నుంచి పయనించగా ఆ ఊరు వస్తుంది. దారెమ్మటి చెట్లు, ఇతర జంతువులు లాంటివి ఉంటాయి. వాగులలో బండ్లు, నీళ్లు దాటి వెళ్ళాలి. ఈ విధంగా వెళ్తే కదా పొరుగురు వెళ్ళేది అంటూ ఒక 5-10 కిలోమీటర్ల దూరాన్ని ఆ విధమైన అనుభవాన్ని బోధిస్తాడు. కానీ మరొక అతను ఒక జిల్లాకి వెళ్ళాలి అంటే ఒక 50 కిలోమీటర్లు. తాను ఎలా వెళ్ళాలో తాను కూడాను ఇలానే చెప్తాడు. అంటే ఇతని అనుభవానికి అతని అనుభవానికి ఎంత తేడా ఉన్నట్లు. అలాగే మరొక అతను ఒక రాష్ట్రానికి వెళ్ళాలి. తాను రైలుపై వెళ్తాడు. అతని అనుభవానికి ఈ ముందుగా ఇద్దరి అనుభవానికి ఇంకెంత తేడా ఉన్నట్లు. ఈ విధంగానే మరొక అతను విమానంపై పొరుగు దేశం వెళ్తాడు. తనకు ఎంత అనుభవం ఉన్నట్లు. ఈ విధంగా మనుషులంతా ఒకే విధంగా ఒకే రూపంగా ఉన్న జీవిత అనుభవం అనేది చాలా హెచ్చుతగ్గులతో తారతమ్యాలతో జీవిత అనుభవాలు పొందగలరు.